నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమ. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపోటి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. జై శ్రీరామ్ గురు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. గురుగారు, తొలి ఏకాదశి, ఆషాఢ మాసంలో వస్తున్న తొలి ఏకాదశి చాలా ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఆ రోజు విశిష్టత, ప్రతిష్టత అన్నీ చెప్పండి గురుగారు. అలాగే ఆ రోజు మొత్తం ఎలా వినియోగించుకోవాలి, ఏం చేసుకోవాలి ఇంట్లో? తొలకరి ఏకాదశి, తొలి ఏకాదశి మనం కొంతవరకు చెప్పుకొని కూడా మరలా వేరే టాపిక్లో మనకి ఈ రైతులందరికీ కూడా మన జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి, ఏరువాక పౌర్ణమి వెళ్ళిపోయింది. ఏరువాక పౌర్ణమికి ఏం చేస్తారు? పొలం మొత్తం దున్నుతారు. ఏరువాక పౌర్ణమి నుంచి తొలకరి ఏకాదశి వరకు కూడాను పొలాన్ని మొత్తం చక్కగా దున్నుతారు నాన్న. స్వచ్ఛంగా చెప్పాలంటే రైతుల పండగ ఇది కూడా. ఈ దున్నిన తర్వాత నేల కొంచెం మెత్తబడే పరిస్థితి రావాలి. తొలకరి అంటే ఒక్కసారి తుఫాన్ లాగా వచ్చి పడదు, మనకి చిన్న చిన్న చినుకులు పడుతూ ఉంటాయి కదా. ఈ విత్తనాలు భూమి లోపలికి పెట్టడానికి సానుకూలంగా ఉండడానికి ఉండేటువంటి వాతావరణాన్ని సృష్టించేటువంటిదే తొలకరి ఏకాదశి, తొలి ఏకాదశి. ప్రపంచం మొత్తానికి అన్నాన్ని అందజేసేటువంటి రైతులకి ఏరువాక పౌర్ణమి ఏదైతే ఏరువాక చేస్తారో, తర్వాత విత్తనాలు నాటడానికి తొలకరి తర్వాత చేస్తారో, అలాగే పంటను తెచ్చుకునేటువంటి సంక్రాంతి, ఈ మూడు ముఖ్యమైనటువంటి పండుగలుగా చెప్పుకోవచ్చు రైతులకి. ఈ తొలకరి ఏకాదశి రోజున మనకి చిన్న చిన్న చినుకులు పడితే అసలు ఆ వచ్చేటువంటి వాసన కూడా ఎలా ఉంటుంది నాన్న భూమి మీద కదా. ఏదో నెయ్యి, పప్పు మొత్తం కలిపినటువంటి ఒక మంచి స్మెల్. ఎక్కడ కూడా మీ పోలిక పోల్చుతున్నారు. గురువు గారు అనిపించుకున్నారు మరొకసారి. నెయ్యి, పప్పు ఆ వాసన కలిపినప్పుడు వాసన వస్తుంది చూడండి, ఒక విచిత్రమైన స్మెల్. దాన్ని ఎవ్వరూ కూడా వద్దు అనుకునేటువంటి పరిస్థితి ఉండదు, అంత స్వచ్ఛంగా ఉంటుంది. ఎండలకి ఎండిన తర్వాత ఒక్కసారి ఆ చినుకులు పడుతున్నప్పుడు వచ్చేటువంటి సువాసన, నిజంగా అది కూడా ఆరోగ్యానికి ఒక సూత్రం నమ్ముతాను నేనైతే. ఆ వాసన పీల్చడం కూడా ఆరోగ్యానికి ఒక రకమైనటువంటి ప్రయోజనంగా ఉంటుంది అనుకుంటా. ఈ తొలకరి ఏకాదశి రోజున, తొలి ఏకాదశి రోజున, అలాగే మనకి ఉగాది తర్వాత శ్రీరామనవమి తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి పండుగ తొలి ఏకాదశి. అందుకని తొలి ఏకాదశి మొట్టమొదటి. ప్రతి నెల 2 ఏకాదశులు వస్తుంటాయి. మరి దీన్ని తొలి ఏకాదశి ఎందుకు అనాలి అంటే, శ్రీరామనవమి తర్వాత ఇంకా ఏ రకమైనటువంటి పండుగలు లేవు మనకి, ఇది ఒకటే ఉంటుంది. ఈ తొలి ఏకాదశితో స్టార్ట్ అవుతుంది. సరే, తొలి ఏకాదశి తీసి పక్కన పెడితే ఏ ఏకాదశి రోజైనా సరే ఉపవాసం చేయాలి అనేటువంటిది శాస్త్రం. నెలలో 1-2 రోజులు కడుపు కొంచెం రెస్ట్ ఇస్తే జీర్ణక్రియ ఆరోగ్యవంతంగా ఉంటుంది. హ్యాపీగా మిగిలినవన్నీ కూడా వేసిన అడ్డమైన గడ్డి వేసినా కూడా అరుగుతూ ఉంటుంది. ఇప్పుడున్నటువంటి వాళ్ళల్లో, యువతలో కావచ్చు, పెద్దవాళ్ళలో కావచ్చు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ చాలా హెవీగా వస్తుంది. వయసుతో సంబంధం లేకుండా తిన్నది అరగట్లేదు నాన్న సరిగా. అంటే ఫుడ్ కరెక్ట్గా లేదు, మంచిగా లేదు, ఆరోగ్యవంతంగా లేదు, సారవంతంగా లేదు. అలాంటి ఫుడ్ని తింటున్నాం, అవి అరగట్లేదు. అందులో అర్ధరాత్రి పూట తిండ్లు 12:30, 1 గంట, 2:30, 3ంటికి ఇంకా మనకి వేరే వాళ్ళకి సంబంధం తేడా ఉండదు పెద్దగా. వాళ్ళు తినేసి ఉపవాసం స్టార్ట్ చేస్తారు కదా, అలానే మన తిండి కూడా తయారైపోతుంది. అలాగే ఇప్పుడున్న యువత ముఖ్యంగా అర్ధరాత్రి పూట బయటికి వెళ్ళి తెచ్చుకోవడాలు, ఈ జొమాటోలు, స్విగ్గీలు వచ్చిన తర్వాత అది ఇంకా ఈజీ అయిపోయింది. అర్ధరాత్రి 2:30, 3ంటికైనా పిజ్జాలు, బర్గర్లు ఏవి కంటే అడ్డమైన గడ్డలు మొత్తం దొరుకుతున్నాయి, తెచ్చుకుంటున్నారు, తింటున్నారు. అవి అరగట్లేదు. ఇలాంటి వాళ్ళ కోసమనే అసలు ఏకాదశి అనేటువంటిది పుట్టింది అనుకుంటా నేనైతే. విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటి ఇది. అలాగే చాతుర్మాస దీక్ష అని చెప్పి ప్రారంభిస్తారు నాన్న. తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస దీక్ష, పీఠాధిపతులు, స్వామీజీలు ఎవరైతే ఉంటారో, సన్యాసం తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడి నుంచి 4 నెలల పాటు మౌన వ్రతం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అసలు మాట్లాడరు. 4 నెలల పాటు ఏకభుక్తం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కేవలం పండు పాలుతోనే 4 నెలల పాటు ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. దీన్ని చాతుర్మాస దీక్ష అంటారు. చతుహు అంటే 4 మాసములు, 4 మాసములు ఉండేటువంటి దీక్ష. ఈ దీక్షలో ఎక్కువగా పీఠాధిపతులు కానివ్వండి, స్వామీజీలు కానివ్వండి, వాళ్ళ స్వస్థలం నుంచి వేరే స్థలానికి వెళ్ళి మరీ యోగ దీక్షలో ఉంటారు.
ఇప్పుడు కొంతమంది కాశీ వెళ్తుంటారు, కొంతమంది ప్రయాగ వెళ్తుంటారు, కొంతమంది నైమిషారణ్యం వెళ్తుంటారు. అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళ స్వస్థలం కంటే దాన్ని వదిలిపెట్టి వేరే ప్రదేశానికి వెళ్ళి చాతుర్మాస దీక్షలో ఎక్కువగా నియమాలు పాటించేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. అసలు స్వామీజీలు పీఠాధిపతులు అంటేనే మహానుభావులు. వాళ్ళంతా నిజంగా అంటే మనందరం కూడా ఇలా ఈ మాత్రం ఉండటానికి అలాంటి మహానుభావులే కారణం. వాళ్ళు చేసేటువంటి సంకల్పం, లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి సంకల్పం చేసేటువంటి వాళ్ళు మొట్టమొదటిగా చెప్పాలి అంటే ఋషి పుంగవుల తర్వాత మరలా వీళ్ళే. కనీసం ఈ జీవన విధానం అన్నా ఉంది ఈ రోజుల్లో అంటే వాళ్ళని ఇప్పుడు ఆది శంకరాచార్య స్వామి వారు ధర్మం అనేటువంటిది, హిందూ ధర్మం అనేటువంటిది భారతదేశంలో ఎక్కడ తగ్గకూడదు అనేటువంటి ఒక నియమంతో 4 ప్రదేశాల్లో 4 మూలల్లో 4 పీఠాలు స్థాపించారు ఆయన. ఈ 4 పీఠాధిపతులు ఎవరైతే ఉంటారో, అంటే మిగిలిన వాళ్ళని నేను తక్కువ చేయడం అని కాదు, కంచి పీఠాధిపతులు ఉన్నారు, పుష్పగిరి పీఠాధిపతులు ఉన్నారు, కుర్తాళం పీఠాధిపతులు ఉన్నారు, ఇలా అనేక రకమైనటువంటి మదనానంద సరస్వతి స్వామివారు ఉన్నారు, ఇలా చాలామంది హంపి విరూపాక్ష పీఠాధిపతులు, వీళ్ళందరూ కూడాను వాళ్ళందరూ కఠోరమైనటువంటి దీక్ష, వాళ్ళు చేసేటువంటి తపస్సు ఫలమే మనం ఈ మాత్రం వర్షాకాలంలో వర్షాలు, ఎండాకాలంలో ఎండలు, చలికాలంలో చలి ఉండడం అనేది, అంటే వాతావరణం కూడా సర్వసాధారణంగా ఉండగలిగినటువంటి పరిస్థితి ఎవరు తెస్తున్నారు అంటే కేవలం ఇలాంటి మహానుభావులు చేసేటువంటి యజ్ఞయాగాది ఫలాలు కావచ్చు, తపస్సు ఫలం కావచ్చు, వాళ్ళ తపోశక్తి కావచ్చు. ఖచ్చితంగా అంత ఏకాదశి రోజున ఎవరైనా సరే పచ్చి గంగ కూడా ముట్టకుండా ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమి తినరు, ఏమి తాగరు, మంచినీళ్ళు కూడా తాగరు, గుట్టక్క కూడా వేయరు. ఈ సిస్టమ్ తర్వాత వేరే వాళ్ళు అప్డేట్ చేసుకున్నారు, దీన్ని వీళ్ళు దత్తత తీసుకున్నారు మన సిస్టమ్ని. ఏకాదశి రోజున ఎవరైతే పగలంతా కూడా రాత్రిపూట అంతే ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి ద్వాదశి పరాయణం అంటారు. ద్వాదశి రోజున పారాయణ అంటారు, కానీ ద్వాదశి పరాయణం అంటే భోజనం మనం ఉపవాసం ఉంటున్నాను నాన్న, దాన్ని పరాయణం చిత్తగించడం అన్నారు, దాన్ని పంపించడం. ఉపవాసాన్ని వదిలిపెట్టడమే పరాయణం అంటాం, దాన్ని భోజనం చేయడమే పరాయణం అంటారు ద్వాదశి రోజున. అందుకనే శాస్త్రాల్లో కూడా నా ద్వాదశ వ్రతం పరం అని చెప్పి ఒక శాస్త్రం ఉంటుంది. ద్వాదశి వ్రతానికి మించినటువంటి వ్రతం లేదని చెప్పి శాస్త్రం చెబుతుంది. ఆ రోజున కనుక భగవంతుడు విష్ణుమూర్తిని ఏకాదశి రోజునంతా పూజ చేసుకుని, ఉపవాసంలో పూజ చేసుకొని, ద్వాదశి రోజున పొద్దున్నే పూజ చేసుకొని భోజనం చేస్తే, ద్వాదశి గడియలు వెళ్ళే లోపల భోజనం చేస్తే విష్ణుమూర్తి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ముఖ్యంగా జీర్ణక్రియ సంపూర్ణంగా ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఇది పిల్లలకు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా అవసరం కూడా తప్పనిసరిగా. కాబట్టి అలవాటు చేయండి. అది దేవుడి పేరు చెప్తారా, వాళ్ళ ఆరోగ్యం పేరు చెప్తారా, ఏది చెప్పినా భగవంతుడికే మనం ఇస్తున్నది. ఒక ట్యాబ్లెట్ లోపల వేసుకున్న తర్వాత వాళ్ళ మీద నమ్మకం ఉన్నా లేకపోయినా లోపల పోయిన తర్వాత దాని పని అయితే చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది కదా. ఇక్కడ అంతకుముందు మనం కార్తీక మాసంలో శివరాత్రి గురించి కూడా ఒక కథ చెప్పుకున్నాం, ఉపవాసం గురించి. అవసరం కోసం ఏదైనా రాత్రి కూడా జాగరణ చేసినందుకు, ఉపవాసం చేసినందుకే పరమేశ్వరుడు కైంకర్యం కలిగించాడు. అలాంటిది పేరు ఏదైనా సరే ఉపవాస దీక్ష చేయగలిగితే చాలా మంచిది. చేయలేనటువంటి వాళ్ళు కనీసం అల్పాహారం సేవించి చక్కగా ఉపవాసం చేయడం అనేటువంటిది మంచిది. ద్వాదశి రోజున, ఏకాదశి ఉపవాసం ఉన్న ఏ ఒక్కరైనా సరే ద్వాదశి రోజున కనీసం బ్రాహ్మణుడికి చిన్న స్వయంపాకము, వస్త్రము, తాంబూలము, విభూతి, మీకేం శక్తి లేదు, విభూతి పండు ఇచ్చేసి నమస్కారం చేసుకోండి, ₹1 ఇచ్చి నమస్కారం చేసుకొని భోజనం చేయండి. దానివల్ల చాలా మంచి జరుగుతుంది. అలాంటిది తొలి ఏకాదశి రోజున ఇంకా విశిష్టం. దీంట్లో తొలి ఏకాదశి రోజున ఇంకొక విచిత్రం కూడా ఉంటుంది నాన్న, చాలా మందికి తెలియదు కూడా. పేలాల పిండి తినటం. ఎందుకని గురువు చెప్తా. పేలాల పిండి ఇప్పుడు మన మొక్కజొన్న ఇవి ఉంటాయి కదా నాన్న, అవి మొత్తం వేయించేసి దాన్ని పిండి చేసి దాంట్లో బెల్లం వేసి మొత్తం మిక్సీ పట్టి దాన్ని తింటారు నాన్న. మొట్టమొదటిగా దాన్ని తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్కి వెళ్తే పేలాల పిండి తొలి ఏకాదశి రోజున తింటారు కదా అంటే ఎవ్వరేం చెప్తారు మనకి. అంత విశిష్టమైనటువంటిది ఉపవాసం తర్వాత రోజు మనకి చక్కగా పేలాలతో పిండి చేసుకొని తింటాం. ఎందుకు? ఇది కూడా ఒక రకమైనటువంటి ఆరోగ్య ప్రక్రియే. ఓ మాట చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే పేలాల పిండి మన వాళ్ళు ఎవరు కూడా తొందరగా చెప్పరు. అవును గురుగారు, నేను కూడా ఎవరు చెప్పరు కూడా. ఈ పేలాల పిండి ఎందుకంటే మొక్కజొన్న ఇవి కదా నాన్న, ఇక్కడి నుంచి చూడండి అసలు ఎంత ఆరోగ్యవంతంగా ఆలోచించారు మన పూర్వీకులు. మొక్కజొన్న ప్రోటీన్స్ని ఇస్తుంది, అవునా, శక్తిని ఇస్తుంది.
రైతులకి ఆ రోజు నుంచి ఆ ఫుడ్ పెట్టడం వల్ల వాళ్ళు వ్యవసాయం చేయడానికి బలవంతంగా తయారవడానికి, బలంగా తయారవడానికి ఉపయోగపడుతుంది. దాన్ని ఎంత బాగా దేవుడి ప్రసాదాలాగా తీసుకొచ్చి పెట్టారో చూడండి మనం. అవును కదా, ఎట్లా చేశారు గురుగారు? ఎంత ఆలోచన ఉండాలి, ఎంత డీప్, ఎంత డెప్త్ గా ఆలోచించాలి ఇట్లాంటి విషయాల కోసం. అవును, ఇటు ఆరోగ్యం ఉంది, అటు దేవుడు భక్తి ఉంది, భగవంతుడు. సో ఆ పేలాల పిండి తినడం అనేది ఆనవాయితీగా వచ్చింది మనకి. అది రైతులకి, ముఖ్యంగా రైతులు ప్రతి ఇళ్లలో తప్పనిసరిగా పేలాల పిండి ఉంటుంది నాన్న. మా చిన్నప్పుడు అయితే మా అమ్మగారు చేసేవాళ్ళు, పేలాల పిండి చేసేవాళ్ళు, పాలలో వేసుకొని తినేవాళ్ళు. పాలలో కొద్దిగా వేస్తే బూస్ట్ లాగా తయారయ్యేది అది, ఆ పిండి మొత్తం వేసుకొని చక్కగా తినేవాళ్ళం. దాదాపు ఒక నెల 15 రోజుల పాటు మేము పేలాల పిండి రోజు తింటూనే ఉండేవాళ్ళం నాన్న. అందుకనే నేను అదే అనుకుంటా, నాకు ఏ రోగాలు నొప్పులు లేకుండా యాక్టివ్గా ఉండడానికి గల కారణం ఏంటి అంటే చిన్నప్పుడు మా అమ్మగారు పెట్టిన ఫుడ్. అంత ఆరోగ్యవంతమైనటువంటి ఆహారం ఇచ్చారు. మార్నింగ్ ఫస్ట్ అవర్ లో ఎంత ఎనర్జీ అయితే ఉంటుందో మీకు నైట్ 12 అయినా, నైట్ 1 గంట 24 hours ఏమన్నా చేస్తారు. దాంట్లో అసలు ఆ ఎనర్జీ దగ్గర ఒక్కసారి మనసు మీద పడితే లేవటం కష్టం. పడుకుంటే మాత్రం ఆరాముగా నిద్ర రావాలి, తప్పనిసరిగా నిద్ర. ఇంత పని చేసిన తర్వాత నిద్ర రాకుండా ఉండదు మనకి, అది ఆరోగ్యవంతమైన నిద్ర అది కూడా. సో కాబట్టి పేలాల పిండి తినడం అనేది పిల్లలకు అలవాటు చేయండి, తద్వారా జీర్ణక్రియ కూడా బాగుంటుంది, పిల్లలకి బలం పెరుగుతుంది. అది కొన్ని రోజుల పాటు, దాదాపు ఒక నెల 15 రోజుల పాటు వేసుకొని తింటే, ఈ వర్షాలు వస్తాయి కదా నాన్న, ఈ వర్షాల ద్వారా వచ్చేటువంటి జలుబులు ఇట్లాంటివి కూడా తొందరగా మనం తిన్న ఫుడ్ని డైజెస్ట్ చేసి తొందరగా పంపించేస్తుంది. తద్వారా మనకు ఉండేటువంటి జలుబులు ఇట్లాంటివి కూడా రాకుండా ఉండడానికి కూడా పేలాల పిండి ఉపయోగపడుతుంది. అది దేవుడికి నివేదన పెట్టి ప్రసాదంగా తీసుకోవడం అనేది అలవాటైంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తొలి ఏకాదశి రోజున పేలాల పిండి తప్పనిసరిగా, నిజంగా అంటే నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత మా అమ్మగారు చేసేవాడు నాన్న. మా అమ్మగారు కాలం చేసిన తర్వాత అరే అంటే మా మిసెస్ చేస్తుంది, కానీ అంత శాస్త్రబద్ధంగా వాళ్ళకి తెలియదు కదా, ఇప్పుడు ఈ జనరేషన్కి తెలియదు. అంతకీ ఎవరిస్తారా అని చూస్తూ ఉంటాను. నాకు ఒక ఆవిడ, ఒక వైశ్యాస్ ఒక ఆవిడ తీసుకొస్తుంది. ఆవిడ తప్పనిసరిగా తెచ్చిస్తుంది నాన్న. ఇదిగో మీ అమ్మగారు లేరుగా, పోయిన సంవత్సరం తెచ్చిచ్చారు, మళ్ళీ ఈ సంవత్సరం తీసుకురావడానికి నిన్నైనా ఫోన్ చేశారు ఆవిడ. గురుగారు ఉంటారా, మీరు గుళ్ళో ఉంటారా తొలి ఏకాదశి రోజున, నేను పేలాల పిండి తెచ్చిస్తాను మీకు, మీ అమ్మగారు పెట్టేవాళ్ళు కదా. మా అమ్మగారు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చేసి వాళ్ళకి పెట్టింది, వాళ్ళకి అలవాటు చేసింది. నాకు పెట్టేవాళ్ళు లేరేమో అని చెప్పి ఆవిడ తెచ్చిస్తుంటారు నాకు. సో మనం చేసింది ఏదైతుందో మనం వెంటనే రిఫ్లెక్ట్ వస్తుంది కదా, మంచి కానీ చెడు కానీ. సో కాబట్టి పేలాల పిండి తినిపించడం పిల్లలకి ఇది అలవాటు చేయండి. ఏకాదశి రోజున విష్ణుమూర్తికి విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. ఇవేమీ చేయలేం, పూజలు చేయలేము, మంత్రాలు చదవలేం, వినండి. కనీసం విష్ణు సహస్రనామ స్తోత్రం ఉంటుంది చక్కగా. విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉండేటువంటి శ్లోకాలు మనం సుస్పష్టంగా చదవగలిగితే, చదవలేనటువంటి మాటలంటూ తెలుగులో, సంస్కృతంలో ఇంకెక్కడ ఉండవు. అంత కష్టతరమైనటువంటి శ్లోకాలు ఉంటాయి దాంట్లో. అన్ని రకాల శ్లోకాలు, 108 శ్లోకాలు కూడా కొన్ని కష్టతరంగా ఉంటాయి మనకి. సో అవి చదవగలిగితే అన్నీ చదవచ్చు. అవి చదవలేకపోతున్నాం, కనీసం వినండి. వింటూ ఉంటే నోటికి వచ్చేస్తూ ఉంటుంది. ఇవి కూడా చేయలేము, మా వల్ల కాదు. కొబ్బరికాయ కొట్టలేము, 2 అరటిపండు తీసుకోండి, తులసిమాల తీసుకోండి. మీకు దగ్గరలో ఉండే విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి తులసిమాల సమర్పించి 2 అరటిపండ్లు సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకొని రండి. అవకాశం ఉన్నంత వరకు గుళ్ళల్లో పేలాల పిండి పెడుతూ ఉంటారు, చాలా వరకు చూడండి. పెట్టకపోతే కనీసం పేలాలు ఏముంది, మొక్కజొన్నలు తెచ్చుకొని కొద్దిగా వేయించుకుంటే మొత్తం అవే పేలాలు అవుతాయి. అది బెల్లం కలిపి మిక్సీలో వేసుకుంటే పేలాల పిండి అవుతుంది. ఒక్కసారి తిని చూడండి, దాన్ని మీ పిల్లలు కూడా వదిలిపెట్టరు. బూస్ట్ హార్లిక్స్ తింటుంటారు కదా, దాని బదులు ఇది ఎదురుగా పెట్టండి, ఇదే తింటారు గ్యారంటీ. మీరు మొక్కజొన్నలతో తయారైన బూస్ట్లు హార్లిక్స్లు తాగుతున్నారు, డైరెక్ట్ మొక్కజొన్నే చెప్తున్నాను నేను ఇక్కడ. సో కాబట్టి ఇది పెట్టండి, పిల్లలు కూడా తింటారు నాన్న మంచిగా. స్వామివారికి నివేదన పెట్టేసి తింటే ఏకాదశి రోజున తినండి. అట్లా ద్వాదశి రోజున పొద్దున్నే బ్రాహ్మడికి ఏదైనా దానం ఇచ్చేసుకోండి, చక్కగా భోజనం చేయండి. తొలి ఏకాదశి రోజున చేసినటువంటి అన్ని పుణ్యాలు చాతుర్మాస దీక్షకి ఏదైతే, ఇప్పుడు ఇక్కడ ఒకటి చెప్తాను నాన్న, మనందరం ఆరోగ్యంగా ఉంటే చేసేటువంటి తపస్సు చేసేటువంటి వాళ్ళకు కూడా ఏ రకమైనటువంటి ఆటంకం ఏర్పడదు. అరే నా చుట్టూ ఉన్న జనాలందరూ అనారోగ్యంతో ఉన్నారు,
వాళ్ళు ఏమాత్రం తపస్సు మీద ధ్యాస కుదుర్చగలుగుతారు వాళ్ళు. కాబట్టి మనందరం జాగ్రత్తగా ఉండాలి, మనందరం ఆరోగ్యవంతంగా ఉండాలంటే తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తికి పూజ చేయడం, తులసిమాల ఇవ్వటం, 2 అరటిపండ్లన్నా ఇవ్వటం, అవకాశం ఉంటే పూజ చేసుకోవటం, తులసీ దళాలతో పూజ చేసుకోండి ఇంకా మంచిది. అలాగే పేలాల పిండి నివేదన పెట్టి మీరు ప్రసాదంగా తినండి, పిల్లలకి ప్రసాదంగా పెట్టండి, ఒక 4 రోజుల పాటు తినిపించండి. రైతులందరూ బాగుండాలని చెప్పి విష్ణుమూర్తికి నేను చెప్తున్నాను అని కాకుండా మీ తరఫు నుంచి ఒక్కసారి మనస్ఫూర్తిగా విష్ణుమూర్తికి నమస్కారం చేసుకొని బండ్లు నిండా ధాన్యాలు వేసుకొని ఇంటికి వచ్చి మనందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతలు బాగుండాలని నమస్కారం చేసుకోండి. తొలకరి చెల్లు ఎంత అందంగా ఉంటుందో ఇప్పుడు మీరు చెప్పేదంతా అలానే అనిపించింది గురుగారు. నిజంగా ఎంత అందంగా బ్యూటీ ఉంది, అటు భగవంతుడు భక్తి ఉంది, ఇటు హెల్త్ ఉంది, తెలియని ఎన్నో విషయాలు చెప్పారు. నిజంగా ఏకాదశి అంటే ఉపవాసం ఈ చిన్నవే బేసిక్గా తెలుసు, నాకు కూడా కొన్ని విషయాలు కొత్తవి నేర్చుకున్నాను ఈరోజు. నమస్తే గురు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.